రాష్ట్రంలో ప్రతి నెల పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ఒక పబ్లిసిటీ ఈవెంట్ నిర్వహిస్తున్నారని వైసీపీ అధికార ప్రతినిధి సూపూడి ప్రభాకర్ రావు మండిపడ్డారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి నిస్సిగ్గుగా అదే పనిగా అబద్దాలు చెప్పడం ఒక చంద్రబాబుకు మాత్రమే సాధ్యమన్నారు. అప్పులపైన, మెగా డిఎస్సీ పైన, స్టీల్ ప్లాంట్ పైన చంద్రబాబు మాట్లాడిన మాటలు అబద్దాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుందని సూపూడి తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు, స్టీల్ ప్లాంట్ ని గాడిలో పెట్టాడట. స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ అడగడం పోయి 40,000 మందిని అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ మొత్తాన్ని తీసేశారు. 5,000 మంది ఇంజనీర్స్, బీయింగ్ ఏ మెకానికల్ ఇంజనీర్ వర్క్డ్ ఇన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ స్టీల్ ప్లాంట్ లో, నేను ఒక మెటలర్జికల్ ఇండస్ట్రీలో పనిచేసి 18 సంవత్సరాలు పనిచేసినటువంటి ఒక ఇంజనీర్ గా నేను చెప్తున్నాను. ఇట్స్ నాట్ జస్ట్ లైక్ దట్. 40,000 మందిని నువ్వు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ మొత్తాన్ని ఈరోజు స్టీల్ ప్లాంట్ లో తీసేశారు. 5,000 మందిని సెయిల్ అని, బిలాయ్ అని, ఇంకొక చోటని, టాటా అని, అందరికీ ఎక్స్పర్ట్స్ గా సీనియారిటీ ఉన్న వాళ్ళ మొత్తాన్ని ఫోర్స్ఫుల్లీ ట్రాన్స్ఫర్ చేసి పడేశారు. మేము శాలరీలు ఇవ్వలేమని. ఈయన ఏం చెప్తున్నాడంటే, మేము స్టీల్ ఫ్యాక్టరీని గాడిని పెట్టాం అంటే, గాడిని పెట్టాం, నువ్వు అమ్మేయటానికి గాడిని పెట్టావు, నువ్వు దాన్ని లేకుండా చేయడానికి గాడిని పెట్టావు. ఇటీవల రాజ్యసభలో ఒక వ్యక్తి ఒక క్వశ్చన్ అడిగితే దానికి ఇచ్చినటువంటి స్టీల్ మినిస్టర్ ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే, ఇక్కడ కనీసం అవగాహన లేకుండా ఒక ముఖ్యమంత్రి లెవెల్లో చంద్రబాబు నాయుడు గారు ఎంత ఈజీగా మాట్లాడిస్తున్నాడంటే చూడండి. దానికి ఒక నెలకి 2 లక్షల రూపాయలు కరెంటు బిల్లు ఇస్తున్నాడట, వాటర్ బిల్లు కడుతున్నాడట, కానీ ఫ్యాక్టరీ ఉంటుందట, ఎక్కడ పోదట. కానీ వీళ్ళు జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలిపి దాన్ని గాడిలో పెట్టారంటే, గాడిలో పెట్టడం దేనికంటే ప్రైవేట్ వాడికి ఇవ్వటం కోసం. మీరేం చెప్తున్నారు? మేము గాడిలో పెట్టాం. ఎంప్లాయీస్ని అడగండి, జీఎంని అడగండి, డైరెక్టర్ని అడగండి, స్టీల్ ప్లాంట్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ని అడగండి. నేను దాదాపు ఒక సీనియర్ మేనేజర్ లెవెల్లో, జీఎం లెవెల్లో బయటకు వచ్చినట్టు. నువ్వు మొత్తాన్ని క్యాజువల్ ఎంప్లాయీస్ మొత్తాన్ని, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ మొత్తాన్ని, సర్వీస్ ఉన్నటువంటి ఎక్స్పర్ట్ ఇంజనీర్స్ మొత్తాన్ని కూడా ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత అక్కడ మిగిలింది ఎంతమంది? వాళ్ళకి ఇచ్చే జీతాలు ఎంత? అవి కూడా ఇవ్వలేక నువ్వు బయట చెప్తున్నావు. బట్ దిస్ ఇస్ ద క్వశ్చన్ ఫ్రమ్ రాజ్యసభ. రాజ్యసభలో స్టీల్ మినిస్టర్ ఏం ఆన్సర్ ఇచ్చాడంటే, ఈయన గాడిని పెట్టేదానికి పబ్లిక్ గ్రీవెన్సెస్ రిలేటింగ్ టు ది డెసిషన్ ఆఫ్ సిసిఈఏ. సిసిఈఏ అంటే ఇది క్యాబినెట్ కమిటీ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్. సిసిఈఏ అంటే క్యాబినెట్ కమిటీ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్. వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే, వీ హ్యావ్ టేకెన్ ఎ డెసిషన్ of CCEA for disinvestment of steel factory. Disinvestment అంటే గాడిలో పెట్టడం. మై డియర్ ప్రెస్ పీపుల్, ఇది ఏం అబద్ధాలు చెప్తున్నాడు? అసలు ఎవరు నమ్ముతాడని? స్టీల్ ఫ్యాక్టరీ వాళ్ళు విశాఖపోతే వాళ్ళు మాట్లాడతారు ఇప్పుడు. అంటే మాకు అబద్ధాలు రావని, మాతోటి మేము అబద్ధాలు, జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు చెప్పడు కాబట్టి మీరు మాత్రం అబద్ధాలను దంచుకుంటూ వెళ్ళిపోతారా? అరే, ఒక ముఖ్యమంత్రి లెవెల్లో ఏం మాట్లాడాలి? ఒక 43 ఇయర్స్ ఇండస్ట్రీ ఉన్నటువంటి ఒక పొలిటికల్ పార్టీ లెవెల్లో అధ్యక్షుడిగా ఏం మాట్లాడాలి? సంపద సృష్టిస్తూ ఉంటారు. సంపద అంటే ఇదేమన్నా ఈ టొబాకో కంపెనీ సీజనా? 3 నెలలు టొబాకో కొట్టి, ఒక బ్యాచ్ బ్యార్నీలో, ఒక బ్యాచ్ ఎండబెట్టి ఐటీసీ వాళ్ళు అమ్ముకోవడానికి అదన్నా చేశారా? ఫ్రమ్ వేర్ యూ ఆర్ గోయింగ్ టు ప్రొడ్యూస్? ఎక్కడి నుంచి మీరు ప్రొడ్యూస్ చేయబోతున్నారు చెప్పండి. ఏ పంట? జొన్నలా, సజ్జలా, రాగులా, బియ్యమా, లేకపోతే దుంపకాయలా? లేకపోతే ఏంటిది? సంపద ఎక్కడి నుంచి సృష్టిస్తారు? ఎవరితో సృష్టిస్తారు? అదేమంటే మీరు విచిత్రంగా మాట్లాడేస్తున్నారే. అసలు కుటుంబాలు గడవక జనాలందరూ వలసలో పోతా ఉంటే, మీ మీద నమ్మకం లేక ఎవడో రాకపోతే, లా అండ్ ఆర్డర్ లేదని ఎవడో ఇక్కడ దిక్కు చూడకపోతే వాడు వస్తున్నాడు, ఈడుస్తున్నాడు. నాన్ సెన్స్. ఐ థింక్ ఇది ఒక లెవెల్ ఆఫ్ ఎక్స్పర్ట్ నిజంగానే, లేకపోతే సీనియారిటీ ఉన్న నాయకులు చెప్పే వాటికి ఏమాత్రం మంచిది కాదని అసహించుకునే పదాలుగా ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను. 3వ అంశం, దీన్ని అమ్మేయటానికి, డిస్ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నామని చెప్తే, చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే గాడిలో పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. దేనికి గాడిలో అంటే డిస్ఇన్వెస్ట్మెంట్ గాడిలో. వాళ్ళు అనుకున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం అమ్మేయాలి. నిర్మలా సీతారామన్ ఫ్రీగా చెప్పేస్తా ఉంది, వీఆర్ నాట్ హియర్, వీఆర్ ఐ మీన్
వీఆర్ నాట్ క్యాపబుల్ ఈవెన్ టు హెల్ప్ టు విఎస్పీ విశాఖ స్టీల్ ప్లాంట్ కి హెల్ప్ చేయాలనుకున్నా మేము చేయలేని దశలోకి వెళ్ళిపోయాం. ఆల్రెడీ మేము ఎవరితో అగ్రిమెంట్ చేసుకున్నాం, మాకు కొన్ని కోట్ల పార్టీకి ఇస్తామన్నాడని వాళ్ళు చెప్తున్నారు. పీపుల్ ఆర్ రెడీ, 1 or 2 people ఆర్ రెడీ టు పర్చేజ్. అరే అక్కడ ఆందోళన జరుగుతూ ఉంది. సిపిఐ, సిపిఎం, అన్ని పొలిటికల్ పార్టీల యూనియన్స్, మొత్తం ప్రజలు, అక్కడ ఉన్న ఎంప్లాయీస్ కుటుంబాలుగా రోడ్డు మీద పడతా ఉంటే ఇంత దరిద్రమైనటువంటి అబద్ధాలు వండి వాచి ఇదేమో సంపద సృష్టించినటువంటి అబద్ధాలు వండటమేమో.